నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. రామాయణ యాత్ర, శ్రీలంక యాత్రకు సంబంధించి అన్ని విశేషాలు మీకు ఇస్తున్నాను. ఈ ప్రదేశం చూడాలని మన ఇండియా నుంచి ఎన్నో వెయ్యి ప్రయాసలు కోర్చి వస్తారండి. ఇదే సీతమ్మ వారిని రావణాసురుడు బంధించిన అశోకవనం. అక్కడేటండి అమ్మవారు, అక్కడ చెట్టు ఉండేదట ఇదివరకు. ఆ చెట్టు కింద అమ్మవారు ఉండేవారట. ఆ తర్వాత ఆ హనుమాన్ ఆమె సీతమ్మ వారి జాడని కనుక్కోవటం, ఆ తర్వాత రాముడు రావడం, యుద్ధం, ఇవన్నీ మనకు తెలిసిందే. శ్రీలంకలో రావణుడి కోటతో పాటు, అంటే ఆయన ఉన్న ప్రదేశంతో పాటు, ఆ తర్వాత శక్తిపీఠం, మన శాంకరీదేవి శక్తిపీఠం, లంకాయం శాంకరీదేవి, ఆ తర్వాత ఈ ప్లేస్, ఇవన్నీ కూడా ముఖ్యమైనవిగా చెప్తూ ఉంటారు. ఇవాళ పొద్దున్నే ఇక్కడికి వచ్చామండి. 9:30, 10 అవుతుండగా వచ్చాము. ఇక్కడ ఇవాళ స్పెషల్ ఏంటి తెలుసా? తిథి నవమి, మాఘమాసం. అలాగే సీతారాములకి ఇక్కడ కళ్యాణం చేశారండి. ఎంత అద్భుతంగా జరిగిందో. రమేష్ అయ్యంగారు ముందుగానే వచ్చేసి ఆ ఏర్పాట్లు అన్నీ చేశారు. ఇక నయనానందకరం అంటే మాటల్లో వర్ణించడం కూడా చాలా కష్టం. ఆ వివాహ ఘట్టానికి సంబంధించి, ఆ మహోత్సవానికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియోని నేను ఈ వీడియోలు ఇవ్వబోతున్నాను. అంటే మిగతా భాగాలుగా ఇవ్వబోతున్నాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఏ యూట్యూబరు చూపించలేదు. నేను మొట్టమొదటిసారి మన సబ్స్క్రైబర్ల కోసం, అలాగే ఎంతోమంది శ్రీలంక వెళ్ళలేని వాళ్ళ కోసం కూడా ఎన్నో వెయ్యి ప్రయాసలు కోర్చి షూటింగ్ చేశాను. అదేనండి సీతమ్మ వారిని అక్కడ రావణాసురుడు బంధించిన ప్రదేశం. అక్కడ హనుమాన్ పాదం కూడా ఉంటుంది. ఇంత పెద్దగా ఉంటుందన్నమాట. మరి అంతే కదా. ఆ తర్వాత సీతమ్మ వారికి సంబంధించిన టెంపుల్. ఈ టెంపుల్లో రాముల వారు, సీతమ్మ, లక్ష్మణుడితో సహితంగా హనుమంతుల వారు కూడా కొలువై ఉంటారు. ఈ ప్రదేశంలో సీతారాముల కళ్యాణం చేయటం అనేది అది మా జన్మ అదృష్టంగా భావిస్తున్నామండి. అంతేకాదు సుందరాకాండ పారాయణం, హరికథ శ్రవణం ద్వారా మేము వినటం కూడా జరిగింది. ఇక్కడే సుందరాకాండ జరిగింది కదా. మరి ఆ ప్రదేశంలోనే సుందరాకాండ పారాయణం చేయటం అనేది చాలా అదృష్టంతో కూడిన అవకాశంగా నేను చెప్తున్నాను. అలాగే మన సబ్స్క్రైబర్లందరికీ కూడా ఆ సీతారాముల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫుల్ లెంత్ వీడియోని మాత్రం మీరు దాన్ని స్కిప్ చేయకండి. ఎందుకంటే మీరు వచ్చినా కూడా అంత క్లియర్గా చూడలేరేమో. నేను అంత వివరంగా ప్రతిదీ కూడా షూట్ చేశాను. అలాగే ఎలా రావాలి ఏంటి వివరాలు కూడా మరొక వీడియోలో నేను ఇస్తాను. మీతో పాటు మీ బంధువులందరికీ కూడా ఈ వీడియోను చూపించండి. ముఖ్యంగా పిల్లలకి చూపించండి. రామాయణం నిజం. మన హిందూ ధర్మంలో ఉన్న ప్రతి పురాణం నిజం. మన ధర్మం ఎంతో గొప్పది. మన ధర్మాన్ని కాపాడండి. థ్యాంక్ యూ. ఈరోజు పెడుతున్న ప్రత్యేకమైన ప్లేస్ ఏంటంటే ఘాట్ రోడ్లో 4:30 గంటల ప్రయాణం తర్వాత వస్తుందండి నువారా ఎలియా. ఆ చిన్న పట్టణం దాటిన తర్వాత వచ్చేదే సీతా ఎలియా. ఇక్కడే రావణాసురుడు సీతమ్మ వారిని బంధించినట్టుగా చెప్తారు. చాలా ఎత్తైన కొండలు. ప్రయాణం కూడా కొంచెం కష్టసాధ్యంగానే ఉంటుంది. దారి పొడవునా టీ తోటలు, ఆ తర్వాత క్యారెట్, బీట్రూట్, క్యాలీఫ్లవర్, క్యాబేజీ వంటి పంట తోటలు, ఇటువంటివన్నీ కూడా మనకి కనిపిస్తాయి. చల్లటి ప్రదేశం, బాగా చలిగా కూడా ఉంటుంది. అంటే శ్రీలంక మొత్తానికి అతి చల్లగా ఉన్న ప్రదేశం ఇది అని చెప్పచ్చు. ఇప్పుడు అక్కడికే వెడుతున్నామండి. సీతమ్మ వారిని ఎక్కడైతే రావణాసురుడు బంధించాడో అక్కడే సీతారాముల కళ్యాణాన్ని వైభవపేతంగా జరిపించారు రమేష్ అయ్యంగారు. సో ఈరోజు మనం సుందరాకాండ హరికథ, అలాగే సీతారాముల కళ్యాణాన్ని చూడబోతున్నాం. వీడియోని అసలు మీరు స్కిప్ చేయకండి. ఇదే సీతా అమ్మన్ ఆలయం. ఇక్కడే సీతమ్మ వారిని రావణాసురుడు బంధించాడు అని చెప్తారు. ఎలియా అనే పదానికి సింహళంలో వెలుతురు, కాంతి అనే అర్థాలు వస్తాయటండి. సీతాదేవిని రావణాసురుడు తన రాజ్యం శ్రీలంకకు అపహరించుకుని వెళ్ళి రాజమందిరంలో ఆమెకు బసని ఏర్పాటు చేస్తాడట. రావణాసురుడి రాజమందిరంలో నివసించడానికి సీతాదేవి అంగీకరించకపోవడంతో, అంతేకాకుండా ఆమె ఎప్పుడూ కూడా అశోక చెట్టు కిందనే ఎక్కువ సమయాన్ని గడపడాన్ని గమనించిన రావణాసురుడు ఆమె ప్రకృతి ప్రేమికురాలని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కోరుకుంటోందని గ్రహించి ఈ ప్రదేశంలో బస ఏర్పాటు చేసినట్టు చెప్తారు. రావణాసురుడి భార్య మండోదరి కూడా ఈ వనానికి వచ్చి సీతాదేవిని కలిసేదిట. అశోకవాటిక నిజానికి మనసులోని శోకాన్ని దూరం చేసే అందమైన ప్రదేశం. ప్రకృతి సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం. చాలా బాగుంటుందండి ఈ ప్రదేశం. ఈ సీతా ఎలియాకి రావటానికి ముందు నువారా ఎలియా అనే చిన్న సిటీని దాటుకుని మనం వస్తాం.
ఈ నువారా ఏలియా అనేది అతి శీతోష్ణ స్థితి కలిగిన, అంటే చాలా చల్లని ప్రదేశం. అంటే మన ఊటీ, మున్నార్ ఎలాగో అలా అన్నమాట. శ్రీలంక మొత్తం అంతా వెదర్ ఒకలా ఉంటే ఇక్కడ నువారా ఏలియాలో వెదర్ మరోలా ఉంటుంది. శీతల గాలులతోటి చాలా చల్లగా కూల్గా ఉంటుంది. అన్ని టీ తోటలు, ఆ తర్వాత క్యారెట్, బీట్రూట్, క్యాలీఫ్లవర్, క్యాబేజీ ఇటువంటి పంటల తోటలతోటి చాలా అందంగా ఉంటుందండి. బ్రిటిష్ వారు కూడా ఇక్కడ ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడానికి వచ్చేవారట. ఈ నువారా ఏలియా దాటిన తరువాతే సీతా ఏలియా వస్తుంది. ఆ ప్రదేశంలోనే సీతమ్మ వారిని రావణాసురుడు బందీగా ఉంచాడు అని చెప్తారు. అదే ప్రదేశాన్ని ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో వివరంగా చూపిస్తున్నాను. ఇక అశోకవాటికలో ఉన్న సీతా అమ్మన్ ఆలయము మన దక్షిణ భారత నిర్మాణ శైలిలో ఉంటుంది. తమిళనాడు నుంచి, అంటే మన పక్కనున్న తమిళనాడు నుంచి శ్రీలంకకు వలసగా, అంటే కూలీలుగా వెళ్ళిన వాళ్ళు ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తారు. ఇక ఆలయం లోపల విగ్రహాల శిల్ప నైపుణ్యం అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ ఆలయాన్ని చూడటానికి ఎక్కువగా వచ్చిన వారందరూ కూడా మన హిందువులే, అంటే మన దేశం నుంచి ఎక్కువగా వస్తారండి. అయితే ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళకి కొంత ఆసక్తిగా కథనాన్ని, అంటే ఈ ఆలయం ఎందుకు వచ్చింది ఏంటి అనేది గైడ్ ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. చాలా బాగుంటుందండి ఈ ఆలయం. మనం శ్రీలంక టూర్కి వెళ్తే కనుక, అంటే మనం ఆధ్యాత్మిక టూర్ పెట్టుకుంటే ఆ టూర్ వారు ఖచ్చితంగా మనకి ఈ ప్రదేశాన్ని చూపిస్తారు. అయితే చాలా ఎత్తైన కొండల మీద ఉంటుంది. ఘాట్ రోడ్ ద్వారా మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా ఆలయ లోపలి భాగం. ఆలయం వెనుక భాగంలో సీతమ్మ వారిని బంధించిన ప్రదేశం ఉంటుంది. ఒక చిన్న వాగు కూడా ఉంటుందండి. చిన్న వంతెన లాంటిది దాటి మనం అమ్మవారి ఆ బంధించిన ప్రదేశానికి వెళ్ళి చూసి రావచ్చు. ఈ నీటిలోనే సీతమ్మ వారు మొదటగా స్నానం చేశారు అని కూడా చెప్తారు. ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ నీరు ఆ గుడి పరిసరాల దగ్గర అంత రుచిగా ఉండదు, కిందకు వెళ్లే కొద్దీ రుచిగా ఉంటుందట. చూస్తున్నారు కదా, ఇక్కడే ఈ అశోక వాటికలోనే సీతమ్మ వారిని రావణాసురుడు బంధించడం, ఆ తర్వాత హనుమంతుడు వచ్చి ఆమె జాడ కనుగొనడం, ఇవన్నీ కూడా ఇక్కడే. సీతమ్మ వారిని ఇక్కడే హనుమంతుడు ఆమె జాడను కనుగొని ఆ తర్వాత ఉంగరం అది ఇవ్వడము, మిగతా కథ అంతా మనకు తెలుసు కదా. చుట్టూ కొండలు చూశారు కదండి, పెద్ద పెద్ద కొండలు. ఆ కొండల మధ్యన సీతమ్మ వారిని అక్కడ రావణాసురుడు బంధించేశాడు. ఇక్కడ ఒక చిన్న ఆలయాన్ని కూడా నిర్మించారు. అలాగే రావణాసురుడు బంధించిన ప్రదేశంలో హనుమంతుడు మొదటిసారిగా సీతమ్మను కనుగొన్నప్పుడు ఆయన పాదముద్ర కూడా పడిందండి. మనం అక్కడ ఆ పాదముద్రను కూడా చూడొచ్చు. నేను మీకు దగ్గరగా పాదముద్రను కూడా చూపిస్తాను. రమేష్ అయ్యంగారు ఇక్కడ ఈ ఆలయంలో గర్భాలయంలో పంచామృతాలతోటి అభిషేకం, అలాగే సీతా కళ్యాణం, సుందరాకాండ, హరికథ కాలక్షేపం ఇలా అన్నీ కూడా ఏర్పాటు చేశారు. మొదటిగా అంకురార్పణ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారండి. ఆ అంకురార్పణ కార్యక్రమంలో అనుకోకుండా మేము భార్యాభర్తలం ఇద్దరం కూడా పీటల మీద కూర్చున్నది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ అంకురార్పణలో ఏంటంటే ముందు వినాయకుడు పూజ చేసిన తర్వాత పంచామృతాలు తీసుకుని అభిషేకాన్ని నిర్వహించారు. ఆ అభిషేకాన్ని మీకు చూపిస్తున్నాను, తిలకించండి.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక గర్భాలయంలో అభిషేకం అనంతరం హోమాన్ని నిర్వహించారు. అక్కడ కూర్చున్న అయ్యవారు శ్రీలంకన్ ఇప్పుడు మనం చూస్తున్న సీతా అమ్మన్ ఆలయంలో పూజారి గారు, ఆయన ఆ అయ్యవారు హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ్యాణ కార్యక్రమం అంతా ఇక మా ట్రిప్లో మాతో పాటు వచ్చిన ఋత్వికులు ఎవరైతే ఉన్నారో వారు చక్కగా నిర్వహించారు. ఆ హోమ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనే అవకాశం కలిగింది. ఎంత చక్కగా అందరికీ అనిపించిందంటే, టూర్కి వెళ్ళాము, అలా ఆలయం చూసాం, నమస్కరించుకున్నాం, వచ్చేసాం అన్నట్టు కాకుండా అటువంటి పవిత్రమైన ప్రదేశంలో ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు జరగడం, ఆ కార్యక్రమాల్లో మేము కూడా పాల్గొనడం, అది మా అదృష్టంగా భావించాం. ఇక ఆ తరువాత సుందరాకాండ హరికథ కాలక్షేపం. ముందు రోజు రాత్రి సుందరాకాండ శ్రీ ముప్పవరపు సింహాచల శాస్త్రి గారు మాకు వినిపించడం జరిగింది కదండి. హరికథ రూపంలో సగభాగం చెప్పారు. మిగతా సగభాగం సుందరాకాండ ఎక్కడైతే జరిగిందో రామాయణ కాలంలో అక్కడే వినిపించాలనే ఆలోచనతో ఆ మిగతా భాగాన్ని ఈ ఆలయంలో ఏర్పాటు చేశారు. అయితే సీతారాముల కళ్యాణం తరువాత ఈ హరికథ కాలక్షేపం ఉండాలి, కానీ ముందుగానే పెట్టడానికి కారణం ఏంటంటే, మా బస్సుల్లో ఒక బస్సు రావటం లేట్ అయిపోయింది. వారు ఏంటంటే మధ్యలో మేము డైరెక్ట్ టెంపుల్కి వచ్చేస్తాం, ముందు రోజు రాత్రే చెప్పారు, మీరు ఎక్కడా లేట్ అవ్వద్దు, తొందరగా వచ్చేసేయండి, అన్నీ ఆలస్యమవుతాయి, మనం మళ్ళీ హనుమంతుడి యొక్క పాదముద్రలు ఇవన్నీ చూడాలని చెప్పారు. అయితే 2 బస్సులు వచ్చేసాయి. ఒక బస్సు వారు ఏంటంటే మధ్యలో వేరే ప్లేస్ చూడటానికి ఆగడం, బుద్ధుడు పన్నేదో పడిందంటే ఇంకా అక్కడ చూడటానికి ఆగడం, ఆ తర్వాత దారిలో రావడంలో వారు బస్సు చెడిపోవటం, వేరే బస్సు వెళ్ళి వాళ్ళు పికప్ చేసుకుని తీసుకురావడం, ఇలా చాలా జరిగాయి. వారు వచ్చేదాకా సీతా కళ్యాణాన్ని జరపకూడదనే ఆలోచనతో రమేష్ అయ్యంగారు ఏం చేశారంటే ఈ హరికథ కాలక్షేపాన్ని ముందు పెట్టేశారు. వారు వచ్చేదాకా మేము ఈ సుందరాకాండ హరికథను చాలా చక్కగా వింటూ వచ్చామండి. రామాయణంలో సుందరాకాండ ఎలా జరిగిందనేది ఆయన హరికథా శ్రవణంలో మాకు అలా చెప్తూ ఉంటే మేమందరం కూడా తన్మయులమైపోయి ఆ సుందరాకాండ మాకు దృశ్య రూపంలో కనిపించిందండి. జై శ్రీరామ్ అంటూ అలా వింటూ ఉండిపోయాం. శంకర భగవత్ పూజ్య పాదులకు ఏడుకొండలవాడ వెంకటరమణ. మనతో వచ్చిన భక్తులు మిగతా విషయాలు మాట్లాడకుండా మీకు డబల్ ధమాకా బంపర్ ఆఫరు. ఒకవైపు కళ్ళు, ఒకవైపు చెవులు రెండు పనిచేయాలి, నోరు మాత్రం పనిచేయకూడదు. నోరుకు లాక్ చేయండి, పాస్వర్డ్ కాసేపు మర్చిపోండి, తర్వాత పాస్వర్డ్ మళ్ళా గుర్తొస్తుంది, అప్పుడు నెట్ ఓపెన్ చేద్దరు. కానీ అయ్యా రామాయణంలోని 7 కాండాలలో సుందరాకాండ అత్యంత విశిష్టమైనదిగా చెప్తారండి.
ఆంజనేయుడు సముద్రాన్ని దాటి లంకను చేరుకుని సీతను వెతికి కనుక్కున్న తరువాత లంకను దహనం చేసి సీత ఎక్కడుంది అనే విషయాన్ని రాముడికి తెలియచెప్పడమే ఈ సుందరాకాండ. రామాయణమంతా రాముడి గురించి అయితే సుందరాకాండ ఆంజనేయుడి అద్భుత విన్యాసాన్ని మన కళ్ళ ముందు ఉంచుతుంది. అందుకే సుందరాకాండకు అంత ప్రత్యేకత. అయితే సుందరాకాండ పారాయణం చేయడం వల్ల మన జీవితంలోని ఎన్నో సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్తారు. అటువంటి సుందరాకాండను మేము శ్రీ ముప్పవరపు సింహాచల శాస్త్రి గారి గాత్రం ద్వారా హరికథా కాలక్షేపంలో మేము వినటం అది మా అదృష్టంగా భావిస్తున్నానండి. ఇంకొక అద్భుతమైన విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలి. సుందరాకాండ హరికథా కాలక్షేపం జరుగుతున్నప్పుడు వానరాలు వచ్చి ఆ సుందరాకాండ హరికథను చాలా చక్కగా అలా ఊచలు పట్టుకుని అంటే ఆ గ్రిల్ పక్కన కూర్చుని విన్నాయండి. జై శ్రీరామ్. 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 ఇక ఆ తర్వాత సీతారాముల కళ్యాణం. మిగిలిన బస్సు వారు కూడా వచ్చేసారు. ఇక కళ్యాణాన్ని మొదలుపెట్టారండి. హరికథా కాలక్షేపం సుందరాకాండ అయిపోయిన తర్వాత కళ్యాణం మొదలైంది. రాముడు వారు సీతమ్మ కళ్యాణానికి తరలి వస్తున్నారండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆ స్వామివారు వస్తున్నారు చూడండి. అందరూ కూడా చక్కగా దగ్గరుండి తీసుకుని వస్తున్నారు. మేళ తాళాల మధ్య ఆ సీతమ్మ ఆ రాములు వారు కళ్యాణానికి తరలి వస్తున్నారు. రాములు వారు సీతమ్మ కళ్యాణాన్ని మీరందరూ కూడా కనులారా వీక్షించండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సీతారామ కళ్యాణం. హిందూ పురాణాల ప్రకారం శివ పార్వతుల కళ్యాణం, శ్రీహరి, లక్ష్మీదేవి, బ్రహ్మ, సరస్వతి ఇలా ఎందరో దేవుళ్ళ కళ్యాణాల గురించి మనం వింటూ ఉంటాం. అలాగే ఆ కళ్యాణాల్లో పాల్గొంటాం. అయితే ఈ దేవుళ్ళందరిలో శ్రీ సీతారాములోరి కళ్యాణం చాలా ప్రత్యేకమైందిగా చెప్తారు. మన హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుద్ధ నవమి రోజున శ్రీ సీతారాములోరి కళ్యాణాన్ని మనం దేశవ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహించుకుంటాం. అయితే ఇక్కడ అంటే శ్రీలంకలోని సీతమ్మ వారిని బంధించిన చోట రాముడికి సీతకు ఎడబాటు ఎక్కడైతే జరిగిందో అక్కడే రామ సీతలు ఇద్దరికీ కూడా వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించడం, ఆ కళ్యాణ మహోత్సవంలో మేము పాల్గొనడం అది మా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఇక సీతారాముల కళ్యాణాన్ని మనం చూసినా చాలండి, మనకి ఎంతో పుణ్యఫలాలు దక్కుతాయని చెప్తారు. వివాహంలో ఆలస్యమవుతున్న వారు కూడా సీతారాముల కళ్యాణాన్ని చూస్తే చాలుట, తొందరలోనే వారికి వివాహం కూడా జరుగుతుందని చెప్తారు. ఎన్నో శుభాల్ని కలిగించేదే సీతారాముల కళ్యాణం. అటువంటి మహత్ కళ్యాణాన్ని ఈ ఆలయంలో జరిపించటం, అది కూడా ఎంతోమంది ఋత్వికులు ఆ మంత్రాల్ని ఉచ్చరిస్తూ చక్కగా కళ్యాణాన్ని జరిపించడం, వీటన్నింటిలో కూడా మేము పాల్గొనడం, అక్కడికి వెళ్ళిన 150 మంది టూరిస్టుల అంటే ఎంతమంది వెళ్ళామో అంతమంది పూర్వజన్మ సుకృతం అని నేను చెప్తాను. అయితే మా బ్యాచ్లో కొంతమంది బస్సు ఇబ్బంది పడి లేట్ రావడం జరిగిందండి. అయినా వారందరి కోసం కూడా కళ్యాణాన్ని ఆపి అలా అంటే కొద్దిసేపు ఆపి అందరూ వచ్చిన తర్వాతే కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు మీరు చూస్తోంది కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవం. మీరందరూ కూడా చూసి పులకించండి. తనివి తీరా ఆ రామచంద్రుడి వారిని మీరు దర్శించుకోండి. జై శ్రీరామ్. అభయ
క్షేత్రాన్ని సంజయంతు ఇంద్రయేణ మధీధనతు బ్రహ్మేణ హనుగా తస్మై దేవాధిబ్రువన్ను అదంత బ్రహ్మణస్సు మహోత్సవస్తు ముహూర్తకాలే సూర్యాదిగ్రహాణాం ఆరోగ్య ఫలసిద్ధిరస్తు నూతన వధూవరయో సాగ్ర
Shri Ram Jai Ram Jai Jai Ram. 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 Lakshmana Janaki. Jai Bolo Hanuman ki. Jai Bolo Hanuman ki. Ram Lakshmana Janaki. Shri Ram Jai Ram Jai Jai Ram. Shri Ram Jai Ram Jai Jai Ram. రమేష్ అయ్య గారికి ఇప్పుడు దండ చేసి ఈ మర్యాద చేస్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్.